హలో ఎవ్రీబడీస్. ఈరోజు మనం జేఈఈ మెయిన్ సిలబస్ కొంచెం డిస్కస్ చేయబోతున్నాం. అంటే 2024 యొక్క సిలబస్‌ని బేస్ చేసుకొని మన సిలబస్‌ని ఒకసారి చూద్దాం. మనం ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలి, ఏది ఇంపార్టెంట్, అలాగే డిలీటెడ్ సిలబస్ 2024లో ఏ సిలబస్ ఏ టాపిక్స్ డిలీట్ చేసేశారు, అలాగే ఏ చాప్టర్‌కి ఎంత వెయిటేజ్ ఉందని చెప్పేసి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. లెట్స్ గో ఆన్ టు ద వీడియో. అంతకన్నా ముందు మీరు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకేదైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఏదన్నా డిస్‌క్రిపెన్సీస్ ఉన్నా మీరు మాతో చాట్ చేయండి, కామెంట్ చేయండి. మేము రెస్పాండ్ అవుతాం. అలాగే టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా మీరు జాయిన్ అయ్యి మాతో డౌట్స్ ఏదైనా ఉంటే డిస్కస్ చేయొచ్చు. మేము మీతో రిప్లై ఇస్తాము. అలాగే సెషన్ పీడిఎఫ్స్ కానీ, మోర్ ఇన్ఫర్మేషన్ గానీ, రెగ్యులర్ అప్డేట్స్ కానీ ఏమున్నా సరే టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. మేము అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. లేట్ చేయకుండా మన క్లాస్ స్టార్ట్ చేద్దాం. సిలబస్ ఆఫ్ జేఈఈ మెయిన్స్ 2024లో బీఈ బీటెక్ ఉన్న సిలబస్. ఫస్ట్ మ్యాథమెటిక్స్‌తో స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ యూనిట్ 1 చూడండి. ఇక్కడ సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్స్. మనకి సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్స్ అనేది ఆల్జీబ్రా పార్ట్‌లో వస్తది. ఈజీ. సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్స్ కూడా ఈజీగా ఉంటుంది. చెయ్యొచ్చు. కానీ ఫంక్షన్స్ కొంతమందికి డౌట్ ఉంటుంది అనమాట. అంటే ఫంక్షన్స్ కొంచెం డౌట్‌గా మనం అంటే క్వెషన్స్ మార్చేసినా, లేకపోతే ఒక్కొక్కసారి ట్విస్ట్‌లు ఇస్తా ఉంటాడు. ట్విస్ట్‌లు ఇస్తా ఉన్నప్పుడు కొంచెం అర్థం కాదప్పుడు మనకి. అలాంటప్పుడు ఫంక్షన్స్ నెగ్లెక్ట్ చేసుకోవడం బెస్ట్. సెట్స్, రిలేషన్స్ నుంచి అయితే మాత్రం ఈజీగా ఉంటుంది కాబట్టి ప్రిపేర్ అవ్వచ్చు. దీని నుంచి ఎన్ని క్వెషన్స్ వస్తాయి అంటే సింగిల్, ఒక్కొక్కసారి 1, 2 కూడా వస్తాడు. ఎప్పుడు కూడా 1 అనేది, అంటే 1 అనేది కాన్స్టెంట్‌గా వెళ్తుందనమాట. సింగిల్ క్వెషన్. ఇందులో వచ్చిన టాపిక్స్ ఏంటంటే సెట్స్ అండ్ దేర్ రిప్రజెంటేషన్, యూనియన్, ఇంటర్సెక్షన్ అండ్ కాంప్లిమెంట్ ఆఫ్ సెట్స్, దేర్ ఆల్జీబ్రిక్ ప్రాపర్టీస్, పవర్ సెట్, రిలేషన్, టైప్స్ ఆఫ్ రిలేషన్స్, ఈక్వివలెన్స్ రిలేషన్స్, ఫంక్షన్స్, ఇంటూ ఆన్‌టూ ద కాంపోజిషన్ ఏంటేంటో అనమాట. ఇది సెట్స్, రిలేషన్స్‌కి యూనిట్ 1. ఓకే. యూనిట్ 1 ఇది. యూనిట్ 2 చూద్దాం నెక్స్ట్. కాంప్లెక్స్ నంబర్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. కాంప్లెక్స్ నంబర్స్ నుంచి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి ఎన్ని క్వెషన్స్ వస్తాయి అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి మాక్సిమం 1 వస్తది. కాంప్లెక్స్ నంబర్స్ నుంచి కూడా 1. అంటే ఒక్కొక్కసారి 2 కలిపేసి ఒకే క్వెషన్ కింద ఇచ్చేయొచ్చు. లేదా దీని నుంచి మాక్సిమం 2 క్వెషన్స్, మినిమమ్ 1 క్వెషన్, ఈ 2 లెసన్‌లు కలిపి. మినిమమ్ 1 క్వెషన్. దీంట్లో వచ్చే టాపిక్స్ ఏంటో చూద్దాం. Complex numbers are ordered pairs of real representation of complex numbers in a form of plus IB. Their representation in plane, Argand plane అని కూడా అంటారు. Algebra of complex numbers, modulus, argument, complex number, quadratic equations, మొత్తం అంతా ఉంది. ఇందులో డిలీటెడ్ సిలబస్ ఏదైనా ఉందేమో చూద్దాం. డిలీటెడ్ సిలబస్ ఏదైనా ఉండదనుకుంటున్నాను. అంటే మొత్తం ఎస్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్స్‌లో స్క్వేర్ రూట్. ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌లో కాదు. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్, ట్రయాంగిల్ ఇన్‌ఈక్వాలిటీ. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్, ట్రయాంగిల్ ఇన్‌ఈక్వాలిటీ అనేది డిలీటెడ్ సిలబస్. ఓకే. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్‌లో చూద్దాం. మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ నుంచి మీ అందరికీ తెలిసిందే కాన్స్టెంట్‌గా ఎన్ని క్వెషన్స్ వస్తాయి? 2. ఇదైతే తప్పదు. కాన్స్టెంట్‌గా 2 క్వెషన్స్ అయితే కంపల్సరీ వస్తది. మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్‌లో మ్యాట్రిసెస్, ఆల్జీబ్రా ఆఫ్ మ్యాట్రిసెస్, టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్, డిటర్మినెంట్స్, మ్యాట్రిసెస్ ఆఫ్ ఆర్డర్ 2, 3, ఎవాల్యుయేషన్ ఆఫ్ డిటర్మినెంట్స్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్ యూజింగ్ డిటర్మినెంట్స్, అడ్జాయింట్, ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇన్వర్స్ స్క్వేర్ లా మ్యాట్రిక్స్ యూజింగ్ డిటర్మినెంట్స్ అండ్ టెస్ట్ ఆఫ్ కన్సిస్టెన్సీ and solution of simultaneous linear equations in 2 or 3 variables using matrices. ఇది ఇందులో ఇది సిలబస్. మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ నుంచి, దీని నుంచి 2 క్వెషన్స్ వస్తాయి. ఒకటి ఈజీగా ఉండొచ్చు, ఒకటి కష్టంగా ఉండొచ్చు. అంటే ఒకటి అప్లికేషన్ పార్ట్‌లో ఇస్తాడు డిటర్మినెంట్స్ పార్ట్‌లో. ఇంకొకటి ఏంటంటే మనకి కన్సిస్టెన్సీ నుంచి, మన లీనియర్ ఈక్వేషన్స్ నుంచి ఆ టైప్‌లో ఇస్తాడనమాట ఇంకో క్వెషన్. ఇందులో డిలీటెడ్ సిలబస్ ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్ అనేది డిలీట్ చేశారు. అలాగే ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి డిలీటెడ్ సిలబస్ అనమాట. నెక్స్ట్ యూనిట్ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నుంచి మాక్సిమం ఎన్ని క్వెషన్స్ రావచ్చు? కాన్స్టెంట్‌గా అయితే 1,
డయాగ్రాము జలపాతంలో ఎళ్ళిపోతుంది. లేదా ఒక్కొక్కసారి 2 క్వెషన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. మాక్సిమం ఎప్పుడు కూడా 1 క్వెషన్ ఇస్తాడు. 2 క్వెషన్స్ అయితే ఇవ్వడు ఎప్పుడైనా కానీ. ఇందులో డెలీటెడ్ టాపిక్స్ ఏమున్నాయి చూద్దాం. సారీ పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. వీటిలో నుంచి ఎటువంటి టాపిక్ తీయలేనట్టున్నాడు. యెస్. ఈ లెసన్‌లో ఏ లెసన్ ఏది తీయలేదు. అంతా ఉన్నట్టుంది. పెర్ముటేషన్స్, కాంబినేషన్స్ నాకు తెలిసి రౌండ్ టేబుల్ అవి తీస్తుంటాడనుకుంటున్నాను దీంట్లో. కదా! రౌండ్ టేబుల్ అవి తీస్తాడేమో అని డౌటు. పెర్ముటేషన్స్, కాంబినేషన్ పెర్ముటేషన్ ఆఫ్ యాస్ ఎన్ అరేంజ్‌మెంట్ అండ్ కాంబినేషన్ యాస్ సెలక్షన్ సెక్షన్ కాంబినేషన్ యాస్ సెక్షన్‌గా సెలక్షన్. మీనింగ్ ఆఫ్ పి, ఎన్ఆర్ ఆర్ సిఎన్ఆర్ సింపుల్ అప్లికేషన్స్ మీద ఇచ్చాడు. పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మీద. ఎందుకంటే మంచిది అంటే ఇక్కడెక్కడ మెన్షన్ చేయలేదు. డిలీటెడ్ సిలబస్ ఇందులో ఏదైనా టాపిక్ తీసాడా అని చెప్పేసి. మీరు మొత్తం ఈ లెసన్ నుంచి మొత్తం ప్రిపేర్ అవ్వడం బెస్ట్. ఎగ్జామ్‌లో మనకి ఒకవేళ మనం ఎంతే ప్రిపేర్ అయినా ఎగ్జామ్‌లోకెళ్ళేటప్పటికి ఆ క్వెషన్స్ వచ్చాడంటే మనం ఏం చేయలేం. లేదా మనం అంతా ప్రిపేర్ అయ్యి కొంచెం ఇచ్చేటప్పటికే క్వెషన్స్ ఇచ్చా కొంచెం హ్యాపీగానే ఉంటది. ఎందుకంటే ఇవి నేర్చుకుంటే అవి నేర్చుకుంటే ఇంక ఈజీ వచ్చేసినట్టే. ఎందుకంటే ఆ అప్లికేషన్స్, ఈ అప్లికేషన్స్ అంటే కొంచెం టఫ్‌గా ఉంటాయి కాబట్టి. ఓకే. నెక్స్ట్ బైనామియల్ థీరమ్. బైనామియల్ థీరమ్‌లో మనకి బైనామియల్ థీరమ్‌లో and it's simply unit 5 binomial theorem and its simple applications. Binomial theorem, positive index, general term, middle term applications అని ఇచ్చాడు. దీని నుంచి డెలిటెడ్ సిలబస్ ఏంటంటే ప్రాపర్టీస్ ఆఫ్ బైనామియల్ కోఎఫిషియెంట్స్. ప్రాపర్టీస్ ఆఫ్ బైనామియల్ కోఎఫిషియెంట్స్ అనేవి డెలిటెడ్ సిలబస్. అలాగే ఈ లెసన్ నుంచి ఎన్ని క్వెషన్స్ వస్తాయంటే మాక్సిమం 1 క్వెషన్. చూడండి మాక్సిమం 1 క్వెషన్ వస్తుంది. అంతకన్నా ఎక్కువ రావు. నెక్స్ట్ ఆల్జీబ్రాలో మంచి ఈజీగా అలాగే ట్విస్ట్‌గా ఇచ్చే లెసన్ సీక్వెన్స్ అండ్ సిరీస్. దీన్నే ప్రోగ్రెషన్స్ అని కూడా అంటారు. ఈ లెసన్‌లో మనకి మాక్సిమం 2 క్వెషన్స్ అనేవి వస్తాయి. అందరికీ తెలిసిన విషయం. సీక్వెన్స్ అండ్ సిరీస్ ఎంత ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ లెసన్ అని చెప్పేసి. సీక్వెన్స్ సిరీస్ నుంచి ఏం డిలీట్ చేసేసారు అంటే చూద్దాం. ఫస్ట్ అంతకన్నా ముందు అర్థమెటిక్ జామెట్రిక్ ప్రోగ్రెషన్స్, ఇన్సర్షన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ బిట్వీన్ 2 గివెన్ నంబర్స్, రిలేషన్ బిట్వీన్ ఏఎం, జీఎం అనేది మనకున్న సిలబస్. ఇందులోంచి డిరైవ్ చేసింది ఏంటంటే హార్మోనిక్ ప్రోగ్రెషన్ తీసేసాడు. అలాగే సమ్ అప్ టు ఎన్ టర్మ్స్ ఆఫ్ స్పెషల్ సిరీస్ తీసాడు. ఎస్ఎన్2, ఎస్ఎన్3 అర్థమెటికో జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ అనేది తీసాడు అనమాట. ఇది ఈ లెసన్‌లో మనకి డిలీటెడ్ సిలబస్. ఈ లెసన్ నుంచి తెలిసింది అందరికీ 2 క్వెషన్స్ వస్తాయని చెప్పేసి. ఓకే. నెక్స్ట్ లిమిట్, కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ. లిమిట్, కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీలో చూడాల్సి మొత్తం అంతా ఉంది. ఒక్క పార్ట్ తీసాడు. అదేంటో చెప్తా. ఎనీవన్ గెస్? రోలీస్ అండ్ లాగ్రేంజెస్ మీన్ వాల్యూ థీరమ్స్. రోలీస్ అండ్ లాగ్రేంజెస్ మీన్ వాల్యూ థీరం. అలాగే ఎర్రర్స్ తీసారు మనకి ఇందులోంచి. చూడండి అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్‌లో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ క్వాంటిటీస్, మోనోటోనిక్, ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్, మాక్సిమా అండ్ మినిమా ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ వన్ వేరియబుల్ అని ఉంది. కానీ మనకి ఇవి తీసేసారన్నమాట. రోలీస్ అండ్ లాగ్రేంజెస్ మీన్ వాల్యూ థీరమ్స్ అనేవి తీసేసారు. ఈ లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ నుంచి ఎన్ని క్వెషన్స్ వస్తాయి మనకి ఎక్స్‌పెక్టెడ్‌గా అంటే లిమిట్స్ నుంచి, డిఫరెన్షియబిలిటీ నుంచి టోటల్‌గా 2 క్వెషన్స్ అయితే వస్తాయన్నమాట మనకి. చూడండి 2 క్వెషన్స్ అయితే వస్తాయి. ఒక్కొక్కసారి 3 కూడా అవ్వచ్చు బేస్డ్ ఆన్ పేపర్. ఓకే. నెక్స్ట్ ఇంటిగ్రల్ కాలిక్యులస్. ఇంటిగ్రల్ కాలిక్యులస్ నుంచి ఎన్ని క్వెషన్స్ వస్తాయి? అంతకన్నా ముందు డెలిటెడ్స్ ఇందులో ఏదైనా ఉందా? ఉంది. ఇంటిగ్రల్ యాస్ ద లిమిట్ ఆఫ్ ఏ సమ్. ఇంటిగ్రల్ యాస్ ద లిమిట్స్ ఉంటాయి కదా! ఇంటిగ్రల్స్ మీద లిమిట్స్ మీద క్వెషన్స్ ఉంటాయి కదా! అవి తీసేసాడు ఇంటిగ్రల్స్ నుంచి. అలాగే దీని నుంచి ఎన్ని క్వెషన్స్ వస్తాయి? డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి ఒకటి, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి ఒకటి. ఒక్కొక్కసారి 3 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అవి ఎప్పుడంటే వాడికి పేపర్ ఇంటిగ్రేషన్ మీద ఇవ్వాలి అన్న మనసొచ్చిందంటే ఆడికి అప్పుడు ఇవ్వచ్చు. అంటే ఎప్పుడు కూడా దీని కాన్సిస్టెన్సీ ఏంటంటే డెఫినెట్, ఇండెఫినెట్ కలిపేసి 2 క్వెషన్స్ అనేది యావరేజ్‌గా వస్తున్న క్వెషన్స్. అలాగే దీని సిలబస్ ఇవి. డెలిటెడ్ సిలబస్ ఇంటిగ్రల్ లిమిట్స్ మీద ఏదైనా వచ్చిందంటే ఇంటిగ్రల్స్ మీద అదైతే ఉండదు. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. డిఫరెన్షియల్ ఈక్వేషన్‌లో ఏదైనా
టాపిక్ తీస్తారా అంటే ఏమీ లేదు. డిఫరెన్షియల్ ఈక్వేషన్ మొత్తం ఉంది. అసలైన ఫార్ములా కూడా ఇక్కడే ఇచ్చేసాడు వాడు. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్‌లో ఫార్ములా మెయిన్ ఫార్ములా ఇదే. అందరికీ తెలిసిన ఫార్ములా. లీనియర్ ఇదిగోండి. వైట్ మీద వైట్ ఏస్తే ఏం బావుంటది. యెస్. ఎల్‌డిఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈక్వేషన్. దిస్ ఈస్ ద ఈక్వేషన్. దీని నుంచి ఎన్ని క్వెషన్స్ వస్తాయి? ఎన్ని క్వెషన్స్ వస్తాయి? యెస్. డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి ఒక క్వెషన్ వస్తుంది కంపల్సరీ. డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి 1 క్వెషన్ ఈస్ కంపల్సరీ ఫ్రమ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మాక్సిమం ఈ ఈక్వేషన్ మీద ఉంటుంది బేస్డ్ అయ్యి. ఒక్కొక్కసారి పట్టాలు తప్పినట్టు తప్పొచ్చు. క్వెషన్ వేరేగా ఇవ్వచ్చు. ఒక్కొక్కసారి వాడు పేపర్ ఈజీగా ఇవ్వాలనుకుంటే ఆర్ డిగ్రీ మీద కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? అది మీరు కొంచెం ప్రిపేర్ అయితే చాలు. ఆర్డర్ డిగ్రీ అంటే ఏముందిలేండి. కానీ వాడేంటంటే ఈక్వేషన్స్ క్లమ్జీ చేసేసి ఇస్తాడు. అక్కడ మనం కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఓకే. నెక్స్ట్ కోఆర్డినేట్స్ జామెట్రీ. కోఆర్డినేట్ జామెట్రీలో మొత్తం 2 డీ స్టార్టింగ్ బేసిక్స్ అంతా ఉంది. మనకి చూడండి సెక్షన్ ఫార్ములా, డిస్టెన్స్ ఫార్ములా, పారలెల్, పెర్పెండిక్యులర్ లైన్స్, ఇంటర్సెప్ట్ లైన్స్, కోఆర్డినేట్ యాక్సిస్ మొత్తం అంతా ఉంది. అలాగే స్ట్రెయిట్ లైన్స్‌ని చూడండి. స్ట్రెయిట్ లైన్స్ మొత్తం గూడా ఉంది. ఏదైనా డిలీటెడ్ సిలబస్ ఉంటే చెప్తాను. ఒక్క నిమిషం ఆగండి. మొత్తం ఉన్న సిలబస్ చూడండి ఫస్ట్. వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్స్, ఇంటర్సెక్టింగ్ లైన్స్, యాంగిల్ లైన్స్ మొత్తం అన్ని 3 లైన్స్, డిస్టెన్స్ ఫార్మ్ ఏ పాయింట్‌ల ఫార్మ్ ఏ లైన్, కోఆర్డినేట్ ఆఫ్ ది సెంట్రాయిడ్, ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్ అంది మొత్తం. ఇప్పుడు ఇందులో ఎన్ని క్వెషన్స్ వస్తాయని చూస్తే యెస్. స్ట్రెయిట్ లైన్స్ నుంచి 2 క్వెషన్స్ వస్తాయి మొత్తం. అంటే ఇవి చూడండి ఇక్కడి నుంచి. ఈ స్ట్రెయిట్ లైన్స్ సారీ. ఇక్కడి నుంచి ఈ స్ట్రెయిట్ లైన్స్ వరకు 2 క్వెషన్స్ అయితే కంపల్సరీగా వస్తాయి స్ట్రెయిట్ లైన్స్ అనేవి. ఇందులో మనకు డిలీటెడ్ సిలబస్ పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ లేవు. అలాగే ఇంకేదైనా డిలీట్ అయిందేమో చెప్తాను చూడండి. మనకి స్ట్రెయిట్ లైన్స్‌లో ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ లేదు. స్ట్రెయిట్ లైన్స్‌లో ఈక్వేషన్ ఆఫ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ బై బైసెక్టర్స్ లేవు. అలాగే యాంగిల్స్ బిట్వీన్ 2 లైన్స్ ఐ మీన్ ఎక్స్టర్నల్ బై సెక్టార్స్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్ లేవు. ఈక్వేషన్ ఆఫ్ ది ఫ్యామిలీ లైన్స్ లేవు. ఇంటర్సెక్టింగ్ ఆఫ్ 2 లైన్స్ లేదు త్రూ ది పాయింట్. మెయిన్‌గా మనకి పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ అయితే లేవు. అది మనం చూడాల్సింది. పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ లేవు. ఇప్పుడు సర్కిల్స్, కోనిక్స్ సెక్షన్స్‌లోకి వద్దాం. సర్కిల్స్, కోనిక్స్ సెక్షన్స్‌లో circle conic sections, a standard form of equation of a circle, the general form of equation of a circle, its radius and center, equation of the circle when the end points of a diameter are given, points, intersection line and a circle with a center, origins, concentric sections and hyperbola, parabola, ellipse. ఇవి మనకున్న కోనిక్స్, సర్కిల్స్ ఈక్వేషన్స్ లోంచి సెక్షన్స్ లోంచి మనకు డిలీటెడ్ సిలబస్. అలాగే ఫస్ట్ ఎన్ని క్వెషన్స్ వస్తాయి అని చూసినట్లయితే మాక్సిమం ఈ సర్కిల్స్ అలాగే పారాబోలా అవన్నీ కలిపితే 3-4 క్వెషన్స్ ఇక్కడి నుంచే కవర్ అవుతున్నాయి. యెస్. యావరేజ్‌గా అయితే 3 క్వెషన్స్ ఇచ్చాడు మనకు మెన్షన్ చేసినట్టు. 3 క్వెషన్స్ ఈజ్ ఫ్రమ్ సర్కిల్స్, కోనిక్స్ సెక్షన్స్. ఇక్కడ మీరు ఎలా అంటే ఒక్కొక్కసారి మనకి 3 లేదా 2 అంటే పారాబోలా, ఎలిప్స్ కలుపుతాడు. లేదా ఎలిప్స్, హైపర్బోలా కలుపుతాడు. లేదా హైపర్బోలా, పారాబోలా కలిపేస్తాడు. మిక్స్డ్ ప్రాబ్లమ్స్ ఎక్కువొస్తాయి కోనిక్ సెక్షన్స్‌లో. అది బాగా కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ ఉండాలన్నమాట. పీవైక్యూస్ బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. అది కూడా 2019 నుంచి అప్పటి నుంచి పేపర్ మోడల్ బాగా చేంజ్ అయింది. అప్పటి నుంచి మీరు కొంచెం బాగా పెడితే శ్రద్ధ ఆ పీవైక్యూస్‌లో కొంచెం ఏదన్నా అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగల ఉంటదనమాట.
ఇందులో డైలేటెడ్ టాపిక్స్ ఏంటి అంటే సర్కిల్స్‌లోంచి, కోనిక్ సెక్షన్స్‌లోంచి కండిషన్ ఫర్ ఎ లైన్ టు బి టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్, కండిషన్ ఆఫ్ y mx + c టాంజెంట్ ఎట్ పాయింట్ ఎట్ ఆఫ్ టాంజెన్సీ. అంటే ఇక్కడ మనకి డైలేటెడ్ సిలబస్ ఏంటంటే టాంజెంట్స్, నార్మల్స్. టాంజెంట్స్ మీద ఉన్న ఏ క్వెషన్ కూడా మనకు రాదు. నార్మల్ మీద ఉన్న ఏ క్వెషన్ కూడా కాదు. కోనిక్ సెక్షన్స్‌లో చెప్తున్నాను. సర్కిల్స్, కోనిక్ సెక్షన్స్‌లో టాంజెంట్, నార్మల్స్ మీద ఏ క్వెషన్ కూడా మనకు రాదు. అది. నెక్స్ట్ 3 డైమెన్షనల్ జామెట్రీ. 3 జామెట్రీ చెప్పాను కదా! దీని నుంచి ఒక 2-3 క్వెషన్స్ వస్తాయని చెప్పేసి ఇంపార్టెంట్ లెసన్ అనమాట. 3 డైమెన్షనల్ జామెట్రీ. 3 డైమెన్షనల్ జామెట్రీ నుంచి 3 జామెట్రీ నుంచి 2 యావరేజ్‌గా మనకొచ్చిన క్వెషన్స్ 2 క్వెషన్స్ అయితే ఈ ఎన్ని క్వెషన్స్ ఇయన్నీ ఎలా చెప్తున్నానంటే మనకి లాస్ట్ టైమ్ ఈ జనవరి, ఏప్రిల్ షిఫ్ట్స్ ప్రకారం అనాలిసిస్ చేసి చెప్తున్నాం. ఎన్ని క్వెషన్స్ యావరేజ్‌గా వస్తుందని చెప్పేసి. కానీ ఎక్కడో మాకు మేము చెప్పట్లేదిది. కాలిక్యులేట్ చేసి చెప్తున్నాం. అనాలిసిస్ చేసి చెప్తున్నాం. ఎంత లెవెల్‌లో వస్తుందని కూడా చెప్తున్నాం గదా! అలాగే దీని నుంచి డిలీటెడ్ సిలబస్ ఏంటో చూద్దాం. 3 జియోమెట్రీ నుంచి మనకి డిలీటెడ్ సిలబస్ ఏంటంటే ఐ మీన్ రెడ్యూస్డ్ సిలబస్. ఈక్వేషన్స్ ఆఫ్ ఎ లైన్ అండ్ ఎ ప్లేన్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎ లైన్ అండ్ ఎ ప్లేన్ కోప్లానార్ ప్లేన్స్. చెప్పాను కదా! ప్లేన్స్ అన్నీ గూడా మనకి ఎక్కడా లేదు చూడండి కావాలంటే కోఆర్డినేట్స్ ఆఫ్ ఎ పాయింట్ ఇన్ ఎ స్పేస్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ సెక్షన్ ఫార్ములా డైరెక్షన్ రేషియో డీసీస్ అంటే డైరెక్షన్ కొసైన్స్ యాంగిల్ బిట్వీన్ 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్ క్వీ లైన్స్ షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ అండ్ ఇట్స్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్. అంటే లైన్ ఇచ్చాడు గానీ ఇక్కడ ప్లేన్ ఇవ్వలేదు. లైన్ మీద కూడా లైన్ ఎక్కడైనా ఈక్వేషన్స్ కంబైన్ చేసి ఇంటర్సెక్షన్ ఏదైనా ఇచ్చాడంటే అది కూడా ఉండదనమాట. ఓకే. నెక్స్ట్ వెక్టార్ ఆల్జీబ్రా. వెక్టర్ ఆల్జీబ్రాలో మనకు తెలిసిందే స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్ లేదు. ఫస్ట్ డెరివేటివ్స్ టాపిక్ చెప్తున్నాను. గుడ్. వెక్టార్స్, స్కేలార్స్ ఇన్ అడిషన్ ఆఫ్ వెక్టార్స్, కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్స్ ఇన్ 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్ స్కేలార్, వెక్టార్ ప్రొడక్ట్స్ అన్నీ ఇచ్చాడు గానీ స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్, వెక్టార్ ట్రిపుల్ ప్రొడక్ట్స్ అనేవి లేవు. అలాగే ఈ వెక్టార్స్ నుంచి ఎన్ని క్వెషన్స్ వస్తాయంటే మాక్సిమం 1 క్వెషన్ వస్తుంది. ఒక్కొక్కసారి 2 కూడా ఇస్తాడు. 1 క్వెషన్. యావరేజ్‌గా అయితే 1 క్వెషన్ వస్తది ఆ వెక్టార్స్ నుంచి. ఓకే. నెక్స్ట్ డిలీటెడ్ సిలబస్ చెప్పాను కదా! వెక్టార్ ట్రిపుల్ ప్రొడక్ట్స్ అయితే లేవు. స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ. స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ చూద్దాం. స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ నుంచి ఎన్ని క్వెషన్స్ వస్తాయి? యెస్. స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ నుంచి మాక్సిమం 2 క్వెషన్స్ వస్తాయి యావరేజ్‌గా. స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ నుంచి యావరేజ్‌గా 2 క్వెషన్స్ అయితే వస్తుంది. ఇందులో డిలీటెడ్ టాపిక్స్ ఏదైనా ఉందేమో చూద్దాం. చూడండి. యెస్. స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీలోంచి 2 టాపిక్స్ డిలీటెడ్ అయ్యింది. బెర్నౌలీ ట్రయల్స్ అలాగే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీలో బెర్నౌలీ ట్రయల్స్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది డిలీటెడ్ సిలబస్ ఒకటే చూడాలి. దీని నుంచి 2 క్వెషన్స్ వస్తాయి. అలాగే నెక్స్ట్ ట్రిగనోమెట్రీ. ట్రిగనోమెట్రీలో మనకు తెలిసిందేంటంటే మాక్సిమం 1-2 క్వెషన్స్ అయితే వస్తుంది యావరేజ్‌గా. ఇదైతే మనం కన్ఫర్మ్ అని చెప్పలేం. ఇన్ని క్వెషన్స్ పైన 2 క్వెషన్స్, 3 క్వెషన్స్ అని చెప్పగలం గానీ ట్రిగనోమెట్రీలోంచి 1, 2 క్వెషన్స్. 1-2 క్వెషన్స్ అయితే కంపల్సరీ వస్తుంది. ట్రిగనోమెట్రీ నుంచి అది చూడాలి. అలాగే దీంట్లో డిలీటెడ్ సిలబస్ ఏదైనా ఉందా అంటే ఉంది. యెస్. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రికల్ ఫంక్షన్స్ ఉంది కదా! ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ అనేవి డిలీట్ చేసేసారు. అలాగే హైట్స్ అండ్ డిస్టెన్స్ అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేవి కూడా డిలీట్ చేసేసారు. ఇంతటితో మ్యాథ్స్ పూర్తయింది. నెక్స్ట్ యెస్. ఫిజిక్స్‌కొచ్చేపాటికి ఫిజిక్స్‌లో ఎక్కువ కాన్సెప్ట్స్ అనేవి డిలీట్ చేయలేదు. తక్కువ అంటే క్లా చాప్టర్స్‌లోనే డిలీట్ చేశారు. అదేంటో చూద్దాం. ఫస్ట్ ఫిజిక్స్ అండ్ మెజర్‌మెంట్ అంటే యూనిట్స్ అండ్ మెజర్‌మెంట్స్. ఫిజిక్స్ అండ్ మెజర్‌మెంట్ అంటే యూనిట్స్ అండ్ మెజర్‌మెంట్. Units of measurements, system of units, SI units, fundamental and derived units, least count, significant figures, errors in distribution, dimensional analysis and applications. వీటిలో ఇది మనకున్న సిలబస్ 2024 యావరేజ్ సారీ యాజ్ పర్ 2024లో ఇది మన సిలబస్.
అలాగే ఇందులోంచి డిలీట్ చేసిందేంటంటే ఫిజికల్ సైన్స్ అని జెప్పేసి మన ఆంధ్రలోని టీఎస్ ఎంసెట్‌లో గూడా ఫస్ట్ లెసన్ ఉంటుంది. ఫి ఎన్‌సీఈఆర్‌టీలో ఉండదు. ఫిజిక్స్ అలాగే టెక్నాలజీ నుంచి తీసేశారు. అలాగే యాక్యురసీ, ప్రెసిషన్ ఆఫ్ మెజర్‌మెంట్ ఆఫ్ ఇన్‌స్ట్రుమెంట్స్ కూడా తీసేశారు. యూనిట్స్ అండ్ మెజర్‌మెంట్ నుంచి. యాక్యురసీ అండ్ ప్రెసిషన్ తీసేశారు. నెక్స్ట్ కైనమాటిక్స్. సారీ, దీని నుంచి ఎన్ని క్వెషన్స్ వస్తాయో చెప్పలేదు. ఎర్రర్స్ అండ్ మెజర్‌మెంట్ నుంచి మాక్సిమం 1 క్వెషన్ అయితే వస్తది. ఎర్రర్స్ అండ్ మెజర్‌మెంట్ నుంచి యావరేజ్‌గా 1 క్వెషన్ అయితే కంపల్సరీగా వస్తుంది. అలాగే కైనమాటిక్స్ నుంచి ఎన్ని క్వెషన్స్ వస్తాయి? అందులో డిలీటెడ్ సిలబస్ ఏంటి చూద్దాం. కైనమాటిక్స్ నుంచి యావరేజ్‌గా ఎప్పుడు కూడా 2 క్వెషన్స్ అయితే కంపల్సరీ వస్తది. యావరేజ్‌గా 2 క్వెషన్స్ అయితే కంపల్సరీ వస్తుంది కైనమాటిక్స్‌లో. ఓకే. కైనమాటిక్స్‌లో డిలీటెడ్ టాపిక్స్ ఏమున్నాయి అని చూసినట్లయితే కైనమాటిక్స్‌లో జీరో వెక్టార్ అనేది తీసేసారనమాట. జీరో వెక్టార్ అనేది ఆ టాపిక్ అనేది డిలీట్ చేసేయడం జరిగింది. అలాగే దీని నుంచి 2 క్వెషన్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్. లాస్ ఆఫ్ మోషన్‌లో మనకి టాపిక్ ఏదైనా తీసేసారా అంటే నో. లాస్ ఆఫ్ మోషన్ నుంచి ఎటువంటి టాపిక్ తీయలేదు. లాస్ ఆఫ్ మోషన్ ఫుల్ లెసన్ ఉంది. లాస్ ఆఫ్ మోషన్‌లో ఎటువంటి టాపిక్ తీయలేదు. ఫ్రిక్షన్ నుంచి సర్క్యులర్ మోషన్స్ వరకు కూడా ఫుల్‌గా ఉంది సిలబస్. ఫుల్ లోడెడ్ గన్‌లాగా. అలాగే దీని నుంచి ఎన్ని క్వెషన్స్ వస్తాయి? లాస్ ఆఫ్ మోషన్ నుంచి ఎన్ని క్వెషన్స్ వస్తాయి చూద్దాం. ఇక్కడ ఇచ్చిన ప్రకారం లాస్ ఆఫ్ మోషన్ నుంచి యావరేజ్‌గా 2 క్వెషన్స్ వస్తాయన్నారు. చూడండి. లాస్ ఆఫ్ మోషన్ నుంచి యావరేజ్‌గా 2 క్వెషన్స్ వస్తాయి. నెక్స్ట్ వర్క్ పవర్ ఎనర్జీ లేదా వర్క్ ఎనర్జీ పవర్. వర్క్ పవర్ ఎనర్జీ నుంచి ఎన్ని క్వెషన్స్ వస్తాయి? వర్క్ పవర్ ఎనర్జీ నుంచి కూడా మనకి 2 క్వెషన్స్ వస్తాయి. ఇక్కడ నేను ఫిజిక్స్‌లో మీకిచ్చే సజెషన్ ఏంటో తెలుసా? ఎవరికైనా ఫస్ట్ సెకండ్ ఇయర్ అంతగా డౌట్స్‌గా ఉన్నాయి. అంటే సెకండ్ ఇయర్ మాకు అంతగా టాపిక్ అర్థం కావట్లేదు. ఫస్ట్ ఇయర్ బా వచ్చాయంటే కంపల్సరీ ఫస్ట్ ఇయర్ మొత్తం ఫుల్ సిలబస్ చదివేసుకోండి. మినిమమ్ 50 మార్క్స్ గ్యారంటీ. ఇవే కనుక ప్రాక్టీస్ చేసి ఫుల్ మార్క్స్ తెచ్చుకుంటే చూడండి, కైనమాటిక్స్ నుంచి ఈ లెసన్‌లో మొత్తం 6 క్వెషన్స్ కవర్ అయిపోయినాయి. 6 4 జా 24 మార్క్స్ ఇక్కడే కవర్ అయిపోయినాయి. ఓకే. అంటే ఫస్ట్ ఇయర్‌కున్న వాల్యూ అంటే ఫిజిక్స్‌లో ఫస్ట్ ఇయర్‌కున్న టాపిక్స్‌కి అంత ఇంపార్టెన్స్ ఉంది. కైనమాటిక్స్ నుంచి లాస్ ఆఫ్ మోషన్, వర్క్ పవర్ ఎనర్జీ, ఇప్పుడు రొటేషనల్ మోషన్, అలాగే గ్రావిటేషన్, మనకు ఆసిలేషన్స్, లిక్విడ్స్, సాలిడ్స్ అన్నీ చాలా ఉన్నాయి ఫస్ట్ ఇయర్‌లోనే. సెకండ్ ఇయర్‌లో దీనికన్నా ఎక్కువున్నాయి. ఓకే. మీకు యావరేజ్‌గా 40 మార్క్స్ కావాలనుకుంటే మీరు ఫస్ట్ ఇయర్ మొత్తం ఫుల్ సిలబస్ ప్రాక్టీస్ చేసి ఎళ్ళిపోయినా సరిపోతుంది. నెక్స్ట్ మనకి రొటేషనల్ మోషన్. రొటేషనల్ మోషన్ అన్నా పర్లేదు, సర్క్యులర్ మోషన్ అన్నా పర్లేదు. యెస్. రొటేషన్ మోషన్ అన్నా, సర్క్యులర్ మోషన్ అన్నా ఒకటే. దీనికున్న టాపిక్స్ ఇవి. మూవ్‌మెంట్ ఆఫ్ ఇనర్షియా మొత్తం అన్నీ ఉన్నాయి. సెంటర్ ఆఫ్ మాస్. దీని నుంచి టోటల్‌గా యావరేజ్‌గా ఎన్ని క్వెషన్స్ వస్తాయో ఎవరైనా ఎక్స్‌పెక్ట్ చేయగలరా? 2-3 క్వెషన్స్ అయితే కంపల్సరీ. యావరేజ్‌గా అయితే 3 క్వెషన్స్. ఒక్కొక్కసారి మినిమమ్ 2 క్వెషన్స్ అయినా వస్తాయి. ఓకే. నెక్స్ట్ దీని నుంచి సారీ, డైరెక్టెడ్ సిలబస్ చెప్పలేదు నేను. డిలీటెడ్ టాపిక్స్ ఏదైనా ఉన్నాయంటే గ్రావిటేషన్ ఇది. సారీ. అయితే సర్క్యులర్ మోషన్స్‌లో ఎటువంటి డిలీటెడ్ టాపిక్స్ లేవు. వర్క్ పవర్ ఎనర్జీ నుంచి కూడా ఎటువంటి టాపిక్స్ డిలీట్ చేయలేదు. నెక్స్ట్ గ్రావిటేషన్ నుంచి చూసుకుంటే, గ్రావిటేషన్ నుంచి అంతా ఉంది కానీ ఒక్కటి లేదు. జియో స్టేషనరీ శాటిలైట్స్ లేవు. అలాగే మనకి ఎనర్జీ ఆఫ్ శాటిలైట్ ఉంది. మోషన్ ఆఫ్ శాటిలైట్ ఉంది. కానీ జియో స్టేషనరీ శాటిలైట్స్ అయితే లేవు. యావరేజ్‌గా గ్రావిటేషన్ నుంచి ఒక క్వెషన్ అయితే కంపల్సరీ వస్తుంది. గ్రావిటేషన్ నుంచి చూడాలి. గ్రావిటేషన్ నుంచి ఒక క్వెషన్ అయితే కంపల్సరీగా వస్తుంది. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్. ఓకే. మొత్తం సాలిడ్స్, లిక్విడ్స్ చూడండి. ఇందులో ఒక టాపిక్ అయితే లేదు. చెప్తున్నాను చూడండి. ఏంటనేది. రేనాల్డ్స్ నంబర్, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ 2 కూడా లిక్విడ్స్‌కి సంబంధించింది. రేనాల్డ్స్ నంబర్ అలాగే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్
నాకు తెలిసి ఈ సాలిడ్స్, లిక్విడ్స్‌లో ఏది బెస్ట్? మీరేది చదువుకోగలరంటే సాలిడ్స్ చాలా బెస్ట్. సాలిడ్స్ లెసన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. బాగా అర్థమవుతుంది అలాగే. లిక్విడ్స్ కొంచెం లెంథీ లెసనే కానీ ఒక క్వెషన్ వస్తది లిక్విడ్స్ నుంచి కూడా. అంటే సాలిడ్స్, లిక్విడ్స్ నుంచి చెప్తున్నాను. మొత్తం యావరేజ్‌గా 2 క్వెషన్స్ అయితే వస్తుంది. ఒకటి సాలిడ్స్ నుంచి, ఒకటి లిక్విడ్స్ నుంచి. ఒక క్వెషన్ మేము కంపల్సరీ అటెంప్ట్ చేసేస్తామంటే సాలిడ్స్ బెస్ట్. ప్రిఫరెన్స్ అయితే సాలిడ్స్‌కివ్వండి. ఎంతో ఉండదు సిలబస్ కూడా. ఎలాస్టిక్ బిహేవియర్, స్ట్రెయిన్ రిలేషన్, హూక్స్ లా, యంగ్స్ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్ ఇయ్యే రిపీటెడ్ ఫార్ములాస్ మళ్ళీ మళ్ళీ. మనకి స్ట్రెస్‌ని మళ్ళీ చూడండి మాడ్యులస్ అంటే ఏంటో తెలుసు. బల్క్ మాడ్యులస్ డెఫినిషన్‌లో ఒకటే మారుతాయి గానీ మిగిలినంతా సేమ్ అనమాట. ఎక్కడా మారదు. కాబట్టి నాకు తెలిసి సాలిడ్స్‌కైతే మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవడం మంచిది. అలాగే దీని నుంచి ఎన్ని క్వెషన్స్ వస్తాయంటే 2 క్వెషన్స్ యావరేజ్‌గా 2 క్వెషన్స్ వస్తాయి. డెలిటెడ్ టాపిక్స్ కూడా చెప్పాను. రెనాల్డ్స్ నంబర్, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. నెక్స్ట్ థర్మోడైనమిక్స్. థర్మోడైనమిక్స్‌లో ఎన్ని క్వెషన్స్ వస్తాయంటే యెస్. థర్మోడైనమిక్స్, కేటీజీ కలిపేసి క్వెషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బాగానే మనకి. థర్మోడైనమిక్స్ అలాగే కేటీజీ కూడా 2 కలిపేసి క్వెషన్స్ ఇస్తాడు చూడండి 2 గూడాని. ఈ రెండిటి నుంచి కలిపేసి 2 క్వెషన్స్ అయితే వస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే థర్మోడైనమిక్స్ నుంచి ఒక క్వెషన్, కేటీజీ నుంచి ఒక క్వెషన్ ఇస్తాడు. లేదా థర్మోడైనమిక్స్ కాన్సెప్ట్‌ని కేటీజీలో కలిపేసి 2 మిక్స్డ్ టాపిక్స్ కింద ఒక క్వెషన్ ఇస్తాడు. వీటిలో డిలీటెడ్ టాపిక్స్ ఏమున్నాయంటే థర్మోడైనమిక్స్‌లో ఉంది. కార్నాట్ ఇంజిన్ అండ్ ఇట్స్ ఎఫిషియన్సీ. కార్నాట్ ఇంజిన్ అయితే లేదు చూడండి కాలితే. థర్మల్ ఈక్విలిబ్రియం, జీరోత్ లా, కాన్సెప్ట్ ఆఫ్ టెంపరేచర్, హీట్, వర్క్, ఇంటర్నల్ ఎనర్జీ, ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఐసోథర్మల్, అడియాబాటిక్ ప్రాసెస్, ద సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అన్నీ ఉన్నాయి కానీ మనకి కార్నాట్ ఇంజిన్ అలాగే ఇట్స్ ఎఫిషియన్సీ లేదు. ఓకే. ఇది మీరు చూడాలి. 2 క్వెషన్స్ వస్తాయి. కేటీజీ అండ్ థర్మోడైనమిక్స్ నుంచి కలిపేసి. నెక్స్ట్ ఆసిలేషన్స్ అండ్ వేవ్స్. ఆసిలేషన్స్ అండ్ వేవ్స్‌లో చూడండి మనకున్న సిలబస్ ఇది. వేవ్స్ అంటే ఫస్ట్ ఇయర్ ఎన్‌సీఈఆర్‌టీ ప్రకారం సారీ వేవ్స్ అనే సెకండ్ ఇయర్ మన ఏపీటీఎస్‌లోని. ఎన్‌సీఈఆర్‌టీ ప్రకారం ఫస్ట్ ఇయర్‌లో ఉంటుంది ఆసిలేషన్స్‌తో కలిపేసి. దీని నుంచి ఎన్ని క్వెషన్స్ వస్తాయి? ఆసిలేషన్స్ అండ్ వేవ్స్ నుంచి. యెస్. 2 క్వెషన్స్ అయితే కంపల్సరీ వస్తది. ఆసిలేషన్స్ అండ్ వేవ్స్ నుంచి ఎస్‌హెచ్‌ఎంఆర్ టైప్ నుంచి క్వెషన్ వస్తుంది ఆసిలేషన్స్ నుంచి. అలాగే వేవ్స్ నుంచి అయితే సౌండ్ వేవ్స్ నుంచి ఒక క్వెషన్ వచ్చే ఛాన్స్ ఉంది. 3.3% ఉంది వచ్చే ఛాన్స్. ఓకే. ఇది. నెక్స్ట్ దీంట్లో డిలీటెడ్ టాపిక్ ఏముంది? ఆసిలేషన్స్ అండ్ వేవ్స్‌లో డిలీటెడ్ టాపిక్ ఏముందంటే ఫ్రీ ఫోర్స్డ్ అండ్ డాంప్డ్ ఆసిలేషన్స్ లేవు. రెసొనెన్స్ లేదు. డాప్లర్ ఎఫెక్ట్స్ ఇన్ సౌండ్ లేదు. ఫ్రీ ఫోర్స్డ్ అలాగే డాంప్డ్ ఆసిలేషన్స్, రెసొనెన్స్ అన్నీ కూడా మనకి ఆసిలేషన్స్‌లో ఉంటుంది. రెసొనెన్స్ అలాగే డాప్లర్ ఎఫెక్ట్ ఇన్ సౌండ్ వేవ్స్‌లో అయితే ఉంటుంది. ఇది మనకి డిలీటెడ్ టాపిక్స్ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ ఇయర్‌కొచ్చాం. ఎలక్ట్రోస్టాటిక్స్. ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఏంటి? మొత్తం ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ మొత్తం అన్నీ కవర్ అయిపోతుంది. కెపాసిటెన్స్ కూడా ఎలక్ట్రోస్టాటిక్స్‌లో కవర్ అయిపోతుంది. అలాగే దీని నుంచి మనకు డిలీటెడ్ టాపిక్ ఏదైనా ఉందంటే లేదు. ఎటువంటి డిలీటెడ్ టాపిక్ ఎటువంటి టాపిక్ తీసేయలేదు. దీని నుంచి టోటల్ ఫుల్ టాపిక్స్ ఉన్నాయి. దీని నుంచి ఎన్ని క్వెషన్స్ వస్తాయి? ఎలక్ట్రోస్టాటిక్స్ నుంచి మొత్తం ఎలక్ట్రోస్టాటిక్స్ అంతా కలుపుకొని ఎన్ని క్వెషన్స్ వస్తాయంటే ఎలక్ట్రోస్టాటిక్స్ యెస్. 1 క్వెషన్ 1, 2 కెపాసిటర్స్‌తో కలిపి 2 క్వెషన్స్ వస్తాయి మొత్తం. ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే చార్జెస్ అండ్ ఫీల్డ్స్ నుంచి ఒక క్వెషన్ వస్తుంది. మొత్తం కెపాసిటెన్స్ ఇంగోండి ఇక్కడ ఉంది సిలబస్ మొత్తం మిగిలింది ఎలక్ట్రోస్టాటిక్స్‌లో. కండక్టర్స్, కెపాసిటర్స్ అన్నీ ఇక్కడున్నాయి. మొత్తం ఈ ఎలక్ట్రోస్టాటిక్స్ అంతా కలుపుకుంటే అప్ టు కెపాసిటర్స్ వరకు టోటల్‌గా ఎన్ని క్వెషన్స్ వస్తాయంటే 2 అన్నాడు కానీ ఒక్కోసారి 2-3 క్వెషన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే. 2-3 క్వెషన్స్ అయితే కంపల్సరీగా ఎలక్ట్రోస్టాటిక్స్ లెసన్ నుంచి అయితే వస్తుంది. ఈ లెసన్ మీరు ఎట్టి పరిస్థితిలో కూడా వదలొద్దు. నెక్స్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. కరెంట్ ఎలక్ట్రిసిటీలో నేను చెప్పాను లాస్ట్ టైమ్ జేఈఈ స్ట్రాటజీ టిప్స్ చెప్పినప్పుడు కూడా చెప్పాను. దీని నుంచి 2-3 క్వెషన్స్ 3-4 క్వెషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పేసి. కరెంట్ ఎలక్ట్రిసిటీ చాలా ఇంపార్టెంట్ అండ్ కొంచెం ఈజీగా ఉండే లెసన్ అన్నమాట. క్వెషన్స్ అర్థమవుతాయి దీని నుంచి వచ్చినప్పుడు కరెంట్‌లో. ఓకే. దీన్ని అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది చాప్టర్. 3-4 క్వెషన్స్ యావరేజ్‌గా అయితే 3 క్వెషన్స్ అని ఇచ్చాడు మనకి. 3-4 క్వెషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కరెంట్ ఎలక్ట్రిసిటీలో డిలీటెడ్ టాపిక్స్ ఏమున్నాయో చూద్దాం. రెసిస్టెన్సెస్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్స్, కలర్ కోడ్ ఫర్
కరెంట్ ఎలక్ట్రిసిటీలో మనకి డెలిటెడ్ టాపిక్స్ ఏమున్నాయి? డెలిటెడ్ టాపిక్స్ ఏంటంటే రెసిస్టెన్స్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్స్, కలర్ కోడ్ ఫర్ రెసిస్టర్స్, పొటెన్షియోమీటర్, ప్రిన్సిపల్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. ఇవైతే మనకి డెలిటెడ్ టాపిక్స్. మనకు పొటెన్షియోమీటర్ తీసేసాడు. అలాగే అండ్ ఇట్స్ అప్లికేషన్స్ కూడా తీసేసాడు. కలర్ కోడ్ కూడా తీసేసాడు రెసిస్టర్స్‌కి. రెసిస్టెన్స్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్స్ కూడా తీసేసారు. ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి 3 క్వెషన్స్ అయితే కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ డెలిటెడ్ టాపిక్స్ ఏంటి? అలాగే ఎన్ని క్వెషన్స్ వస్తాయంటే మాక్సిమం మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ నుంచి 2 క్వెషన్స్ వస్తాయి. ఎప్పుడైనా తప్పినప్పుడు 3 క్వెషన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. యావరేజ్‌గా అయితే 2 క్వెషన్స్ అయితే కంపల్సరీ వస్తది ఈ లెసన్ నుంచి. ఓకే. అట్లాగే ఇందులో డెలిటెడ్ టాపిక్స్ ఏంటి? ఇందులో ఈ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్‌లో డెలిటెడ్ టాపిక్స్ ఏంటంటే సైక్లోట్రోను రాసుకోండి, ఇందులో కొంచెం ఎక్కువున్నాయి. సైక్లోట్రోను, ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అలాగే మ్యాగ్నెటిక్ ఎలిమెంట్స్, మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ అండ్ పెర్మియబిలిటీ, హైస్టెరిసిస్, ఎలక్ట్రోమాగ్నెట్స్ అండ్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్. ఇవైతే మనకు తీసేసిన టాపిక్స్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ నుంచి, అలాగే మ్యాగ్నెటిజం నుంచి లెసన్ నుంచి తీసేసిన టాపిక్స్ ఇవి. అట్లాగే నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఆల్టర్నేటింగ్ కరెంట్స్‌లో ఏం తీసేసారంటే క్వాలిటీ ఫ్యాక్టర్ అనేది తీసేసిన టాపిక్ ఇది ఈటి నుంచి. అట్లాగే దీని నుంచి ఎన్ని క్వెషన్స్ వస్తాయి అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ నుంచి, అలాగే మనకి ఆల్టర్నేటివ్ కరెంట్స్ నుంచి యావరేజ్‌గా 1 క్వెషన్ అయితే వస్తుంది. అట్లాగే ఒక్కొక్కసారి 2 క్వెషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫిజిక్స్‌లో కన్ఫర్మ్‌గా చెప్పాలంటే ఉండదు. ఆడు క్వెషన్స్ ఒక్కోసారి వెయిటేజ్ కూడా మార్చేస్తాడు. అందుకే చెప్తున్నా 1 ఆర్ 2 అని చెప్తున్నాను నేను. ఏ చాప్టర్ ఏ టైంలో ఇంపార్టెంట్ అయిపోద్దో వాడికే తెలీదు. ఓకే. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నుంచి ఒక క్వెషన్ అయితే కంపల్సరీ వస్తుంది. దీంట్లో డైలేటెడ్ టాపిక్ ఏమన్నా ఉందా? ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నుంచి ఎటువంటి టాపిక్ డిలీట్ చేయలేదు. అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ చాలా చిన్న చాప్టర్. ఈజీగా ఉండే చాప్టర్ కూడా. అన్ని లెసన్స్ ఉన్న ఫార్ములాస్ మళ్ళీ ఈ లెసన్‌లో రిపీట్ అవుతది అంతే. నెక్స్ట్ ఆప్టిక్స్. రే ఆప్టిక్స్ అండ్ వేవ్ ఆప్టిక్స్. ఈ ఆప్టిక్స్ లెసన్ వింటేనే ఏదోలా అనిపిస్తది అసల. ఆ అద్దాలేంటో, ఆ రేస్ ఏంటో, అయి ఎలా ఎళ్తున్నాయో ఏంటో పిచ్చెక్కిపోద్ది. యెస్. ఆప్టిక్స్ లెసన్ నుంచి ఎన్ని క్వెషన్స్ వస్తాయి? అసలు ఇందులో డిలీటెడ్ టాపిక్స్ ఏంటంటే రిజాల్వింగ్ పవర్ ఆఫ్ మైక్రోస్కోప్స్ అండ్ ఆస్ట్రోనామికల్ టెలిస్కోప్స్ అనేవి మనకి డిలీటెడ్ టాప్ టాపిక్స్. ఆస్ట్రోనామికల్ టెలిస్కోప్ అని ఇక్కడ కనబడుతుందంటే ఇందులో ఓన్లీ రిఫ్లెక్టింగ్ అండ్ రిఫ్రాక్టింగ్ మాత్రమే ఉన్నాయి. మిగిలినయన్నీ కూడా మనకు డిలీటెడ్ టాపిక్స్ ఆస్ట్రోనామికల్ టెలిస్కోప్‌లో. అది మీరు చూడాలి. అందులో ఇచ్చారు కదా డిలీటెడ్ టాపిక్స్ అని చెప్పేసి కొట్టేయకండి. నెక్స్ట్ దీని నుంచి ఎన్ని క్వెషన్స్ వస్తాయి? ఆప్టిక్స్ నుంచి అంటే ఆప్టిక్స్ అసలు ఇచ్చాడా లేదా? యెస్. ఆప్టిక్స్ 2 క్వెషన్స్ వస్తాయి. ఆప్టిక్స్ నుంచి. ఆప్టిక్స్ నుంచి 2 క్వెషన్స్ అయితే వస్తుంది. ఒకటి వేవ్ ఆప్టిక్స్ నుంచి వస్తది. ఒకటి రే ఆప్టిక్స్ నుంచి వస్తది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆప్టిక్స్ లెసన్‌లో మీకు మేము చేయగలము ఆప్టిక్స్ అనేవాళ్ళు చేసుకోవచ్చు ఆప్టిక్స్. ఎందుకంటే మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంది. అదే మీకు ప్రాక్టీస్ చేయగలమా అంటే మీకు అర్థమవుతుందంటే ఆప్టిక్స్ మీరు ఈ లెసన్ మీరు చేసుకోవచ్చు. లేదు మేము ఇప్పుడే స్టార్ట్ చేయాలి ఆప్టిక్స్‌ని. ఎగ్జామ్ ఒక 1 మంత్ ముందు స్టార్ట్ చేయాలనుకుంటే అస్సలు చేయొద్దు. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నానంటే చెయ్యండి ఆప్టిక్స్ అనేది. లేదు ఆప్టిక్స్ మాకు కష్టం అనుకుంటే ఇప్పుడే వదిలేసేయడం బెస్ట్. ఆ టైం బదులు వేరే లెసన్ ఏదైనా మనం ఎఫర్ట్ పెట్టుకుంటే సక్సెస్ అవ్వచ్చు. నెక్స్ట్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, అటామిక్ న్యూక్లియస్, ఎలక్ట్రానిక్ డివైసెస్. ఈ మొత్తం ఈ 3 లెసన్‌లు కూడా అన్నీ కూడాని మోడర్న్ ఫిజిక్స్‌లో కవర్ అయిపోతుందనమాట. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కూడా మోడర్న్ ఫిజిక్స్‌లో కవర్ చేసేస్తారు. కొన్ని సార్లు ఏంటంటే కొంతమంది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్‌ని మోడర్న్ ఫిజిక్స్‌లో కలపరు. ఈ మోడర్న్ ఫిజిక్స్‌కొచ్చేసి వెయిటేజ్ ఎంత? మొత్తం మోడర్న్ ఫిజిక్స్‌కొచ్చేసి
షాక్ అవుతారు మొత్తం. ఈ లెసన్స్ అన్నీ కలిపి. అంటే యూనిట్ 17, 18, 19 మొత్తం కలిపి ఇన్ని క్వెషన్స్ వస్తాయి. 4 క్వెషన్స్ అయితే కంపల్సరీ వస్తాయి. మోడర్న్ ఫిజిక్స్ నుంచే ఎక్కువొస్తాయి బిట్స్. మోడర్న్ ఫిజిక్స్ ఒకటి, కరెంట్ ఎలక్ట్రిసిటీ ఒకటి. వీటి నుంచి మనకి ఎక్కువ క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. మోడర్న్ ఫిజిక్స్ నుంచి, అలాగే కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి. అండ్ నెక్స్ట్ డెలేటెడ్ టాపిక్స్ ఏమున్నాయి మోడర్న్ ఫిజిక్స్‌లో. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్‌లోని డావిజన్ అండ్ జెర్మర్ ఎక్స్‌పెరిమెంట్ అనేది లేదు. డ్యూయల్ నేచర్ నుంచి డావిజన్ అండ్ జెర్మర్ ఎక్స్‌పెరిమెంట్ అయితే లేదు. అలాగే యాటమ్స్ అండ్ న్యూక్లై నుంచి ఐసోటోప్స్, ఐసోబార్స్, ఐసోటోన్స్, రేడియో యాక్టివిటీ, ఆల్ఫా, బీటా అండ్ గామా పార్టికల్స్, దేర్ ప్రాపర్టీస్ రేస్ అండ్ దేర్ ప్రాపర్టీస్, రేడియో యాక్టివ్ డికేలో అయితే లేవు మనకి యాటమ్స్ అండ్ న్యూక్లై నుంచి. అట్లాగే సెమీ కండక్టర్స్ అంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ నుంచి ఏ టాపిక్స్ లేవంటే జంక్షన్ ట్రాన్సిస్టర్, ట్రాన్సిస్టర్ యాక్షన్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ ట్రాన్సిస్టర్, ట్రాన్సిస్టర్ యాజ్ అన్ యాంప్లిఫైర్ అంటే కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ లేదు, ఆసిలేటర్ లేదు, ట్రాన్సిస్టర్ యాజ్ ఎ స్విచ్ అయితే లేదు. ఎలక్ట్రానిక్ డివైజెస్ నుంచి చాలా వరకు తీసేశాడు. ఎక్కువ ఎలక్ట్రానిక్ డివైజెస్ నుంచి అడుగుతున్నది ఏంటో తెలుసా? అంటే ఈజీ బిట్ మీ అందరికీ తెలిసిందే ఆల్రెడీ. నన్ను కూడా అడిగిన బిట్ జేఈ మెయిన్స్ 2 సెషన్‌లోని, అలాగే నా ఎంసెట్ ఎగ్జామ్స్‌లో కూడా ఇవి అడిగారు. లాజిక్ గేట్స్. ఈజియెస్ట్ టాపిక్ ఇన్ ద సెమీకండక్టర్స్ ఐ మీన్ ఎలక్ట్రానిక్ డివైసెస్. యెస్. దీని నుంచి టోటల్ 4 క్వెషన్స్ అని చెప్పాను కదా! మొత్తం మోడర్న్ ఫిజిక్స్ నుంచి, అలాగే సెమీకండక్టర్స్ నుంచి కూడా. కమ్యూనికేషన్ సిస్టమ్స్ అనే చాప్టర్ మొత్తం ఫుల్‌గా డిలీట్ చేయడం జరిగింది. కమ్యూనికేషన్ అండ్ మోడర్న్ ఫిజిక్స్ వాటి నుంచి అయితే ఎటువంటి లేదు. అలాగే ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్ చూడండి. ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్ మొత్తం అన్నీ ఉన్నాయి. 11 ఎక్స్పెరిమెంట్స్ కూడా ఉన్నాయి. ఈ 11 ఎక్స్పెరిమెంట్స్ కూడా మీరు ఏంటంటే అందులో ఫస్ట్ బాగా ఇవ్వాల్సిన టాపిక్ ఏంటంటే స్క్రూ గేజ్, వెర్నియర్ కాలిపర్. నెక్స్ట్ సింపుల్ పెండ్యులమ్. తర్వాత మీరు ఇవ్వాల్సింది రెసిస్టెన్స్ ఆఫ్ ఓమ్స్ లా, మీటర్ బ్రిడ్జ్. యెస్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాదా అంటే ఇంపార్టెంటే. నేను చెప్తున్న ఫస్ట్ ఈట్లికి ప్రిఫరెన్స్ ఇచ్చి, ఆ తర్వాత మిగిలిన వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి అంటున్నాను. ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్ నుంచి మాక్సిమం 1 క్వెషన్ వస్తది. 1 క్వెషన్ అనుకుంటా. ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్ నుంచి ఒక క్వెషన్ అయితే కంపల్సరీ వస్తది. ఫిజిక్స్‌లో మొత్తం అన్ని టాపిక్స్ కవర్ అయినాయి కదా! నెక్స్ట్. నెక్స్ట్ మిగిలినవి ఇవి కూడా ఉన్నాయి. ఇంకా ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి చూడండి. యెస్. 18 ఎక్స్పెరిమెంట్స్ ఇచ్చాడు. 18 ఎక్స్పెరిమెంట్స్ మేము ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్ చేయగలం అనుకుంటే మీరు చదువుకోండి, అదే చేయండి, ప్రాక్టీస్ చేయండి. లేదు అనుకుంటే దీని ప్రాసెస్ ఒకటి చూసుకోండి చాలు. అంటే ఆపరేటర్స్ కాకుండా ప్రాసెస్ ఉంటది. ప్రొసీజర్ ఉంటది కదా! ప్రొసీజర్ అలాగే అబ్జర్వేషన్ ఏంటి? ఒక ఫార్ములా ఉంటది. ఆ ఫార్ములా నేర్చుకోండి చాలు. అంటే థియరీ చదువుకోండి చాలు. ఓకే. థియరీ నేర్చుకోండి. యూజ్ అవుతుంది బాగా. నెక్స్ట్ కెమిస్ట్రీకెళ్దాం. కెమిస్ట్రీ. కెమిస్ట్రీలో ఇంపార్టెంట్ టాపిక్స్ దాని వెయిటేజ్ చూద్దాం. ఫస్ట్ కెమిస్ట్రీలో సమ్ బేసిక్స్ కాన్సెప్ట్స్ అని వస్తది. ఇదిగోండి. సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ కెమిస్ట్రీ. సమ్ బేసిక్స్ కాన్సెప్ట్స్ ఇన్ కెమిస్ట్రీలో కొంచెం ఎక్కువగానే తీసేసాడు. ఇందులో డిలీటెడ్ టాపిక్స్ ఏంటంటే ఫిజికల్ క్వాంటిటీస్ అండ్ దేర్ మెజర్మెంట్స్ ఇన్ కెమిస్ట్రీ, ప్రెసిషన్, యాక్యురసీ, సిగ్నిఫికెంట్ ఫిగర్స్, ఎస్ఐ యూనిట్స్ అండ్ డైమెన్షనల్ అనాలిసిస్ అనేవి తీసేశారు ఈ లెసన్ నుంచి. యెస్. ఈ లెసన్ నుంచి తీసేశారు. అలాగే దీని నుంచి వెయిటేజ్ ఏదన్నా ఉందంటే ఉంది. యెస్. 1 క్వెషన్. ఏ క్వెషన్‌తో ఆగయా? యెస్. నెక్స్ట్ అటామిక్ స్ట్రక్చర్. అటామిక్ స్ట్రక్చర్ నుంచి తెలుసు మీకు ఎన్ని క్వెషన్స్ వస్తాయనేది. మాక్సిమం 2 క్వెషన్స్ అయితే వస్తుంది అటామిక్ స్ట్రక్చర్ నుంచి. అటామిక్ స్ట్రక్చర్ నుంచి 2 క్వెషన్స్ వస్తాయి. అలాగే దీని నుంచి డిలీటెడ్ టాపిక్ ఏదైనా ఉందా?
అంటే ఉంది. థామస్ అండ్ రదర్‌ఫోర్డ్ అటామిక్ మోడల్స్ అండ్ దేర్ లిమిటేషన్స్ అనేవి తీసేశారు ఈ లెసన్ నుంచి. మళ్ళీ చెప్తున్నాను చూడండి. థామ్సన్. థామ్సన్ అండ్ రదర్‌ఫోర్డ్ అటామిక్ మోడల్స్ అండ్ దేర్ లిమిటేషన్స్ అనేవి తీశారు ఈ టాపిక్. ఓకే. ఇది అటామిక్ స్ట్రక్చర్‌లో ఉన్న సిలబస్ 2024లో. 2025లో ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే నేను మళ్ళీ ఇంటిమేట్ చేస్తాను. ఏమి ఇంటిమేట్ చేయాలి? ఇంటేట్ అంటున్నాను. యెస్. నెక్స్ట్ చాప్టర్ కెమికల్ బాండింగ్. అండ్ కెమికల్ బాండింగ్ నుంచి యావరేజ్‌గా 2 క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. కెమికల్ బాండింగ్‌లో ఉన్న సిలబస్ మొత్తం ఇదే. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ కూడా ఉంది. హైడ్రోజన్ బాండింగ్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. దీని నుంచి యావరేజ్‌గా ఎన్ని క్వెషన్స్ వస్తాయి అంటే 2 క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ నుంచి. అలాగే దీని నుంచి ఎటువంటి డిలీటెడ్ సిలబస్ అనేది లేదు. మొత్తం హోల్ సిలబస్ అయితే ఉంది. నెక్స్ట్ కెమికల్ థర్మోడైనమిక్స్. ఇదంతా ఫిజికల్ కెమిస్ట్రీలో చెప్తున్నాను. కెమికల్ థర్మోడైనమిక్స్‌లో ఐ మీన్ ఏముంది? ఏముంది? కెమికల్ థర్మోడైనమిక్స్ అంటే థర్మోడైనమిక్స్ ఫస్ట్ ఫుల్ ఉంది మొత్తం. ఎటువంటి డిలీటెడ్ టాపిక్స్ లేదు. అలాగే థర్మోడైనమిక్స్ నుంచి ఎన్ని క్వెషన్స్ వస్తాయి కూడా చెప్తాను నేను. సెకండ్ లా మొత్తం ఉంది థర్మోడైనమిక్స్‌లో. ఓకే. ఈ థర్మోడైనమిక్స్ నుంచి ఎన్ని క్వెషన్స్ వస్తాయి? థర్మోడైనమిక్స్ అలాగే గ్యాసియస్ స్టేట్స్ కలిపి 2 క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. థర్మోడైనమిక్స్ నుంచి గ్యాసియస్ స్టేట్స్ నుంచి 2 క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే దీంట్లో డిలీటెడ్ టాపిక్స్ అయితే ఏదీ లేదు. నెక్స్ట్ సొల్యూషన్స్ చూద్దాం. సొల్యూషన్స్ నుంచి కూడా ఎటువంటి డిలీటెడ్ టాపిక్స్ లేదు. అలాగే సొల్యూషన్స్ నుంచి యావరేజ్‌గా 1-2 క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. మనకిచ్చిన దాని ప్రకారం ఎన్ని క్వెషన్స్ వస్తున్నాయంటే మొత్తం 1 క్వెషన్ అయితే వస్తుంది. ఒక్కొక్కసారి 2 క్వెషన్స్ కూడా రావడం జరుగుతుంది. అంటే సొల్యూషన్ అంత ఇంపార్టెంట్ కాదు. ఇస్తే ఇవ్వచ్చు సొల్యూషన్స్ నుంచి. యావరేజ్‌గా అయితే 1 క్వెషన్ అయితే వస్తుంది. ఓకే. నెక్స్ట్ కాలిగేటివ్ ప్రాపర్టీస్‌తో కలిపి కూడా ఈక్విలిబ్రియం. థర్మల్ ఈక్విలిబ్రియం అలాగే కెమికల్ ఈక్విలిబ్రియం మొత్తం కలిపి. అయోనిక్ ఈక్విలిబ్రియం అంటే ఏం కాదు యాసిడ్స్ బేసిస్ ఈక్విలిబ్రియం అని చెప్పేసి. ఈ ఈక్విలిబ్రియంకి ఎన్ని క్వెషన్స్ అంటే 2 క్వెషన్స్ యావరేజ్‌గా 2 క్వెషన్స్ అయితే వస్తుంది. యావరేజ్‌గా 2 క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే దీని నుంచి డిలీటెడ్ టాపిక్స్ ఏదైనా ఉన్నాయంటే నో. ఎటువంటి డిలీటెడ్ టాపిక్స్ లేవు. డిలీటెడ్ టాపిక్స్ అయితే లేవు. నెక్స్ట్ రిడాక్స్ రియాక్షన్స్ అండ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. కెమిస్ట్రీలో అంతగా డిలీట్ చేయలేదు కానీ చాప్టర్స్ డిలీట్ చేశారు. వీటిలో టాపిక్స్ డిలీట్ చేయడం అయితే జరగలేదు. టోటల్ ఫుల్ సిలబసెస్ అయితే ఉన్నాయి. సెపరేట్‌గా అయితే చాప్టర్స్ అయితే డిలీట్ చేయడం జరిగిందనమాట. ఈక్విలిబ్రియం నుంచి 2 క్వెషన్స్, రిడాక్స్ రియాక్షన్స్ నుంచి అలాగే ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి ఎన్ని క్వెషన్స్ వస్తాయి? ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి, రిడాక్స్ రియాక్షన్స్ నుంచి 2 కలిపేసి 2 క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. 2 క్వెషన్స్ అయితే వస్తా ఉంటాయి. రిడాక్స్ రియాక్షన్ నుంచి ఒకటి, ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి ఒక క్వెషన్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ కెమికల్ కైనెటిక్స్. కెమికల్ కైనెటిక్స్‌లో రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ అలాగే మొత్తం అన్నీ ఉన్నాయి. కాన్సంట్రేషన్, టెంపరేచర్, ప్రెషర్, మాలిక్యులారిటీ, ఆర్డర్, కాంప్లెక్స్ రియాక్షన్స్, రేట్ కాన్స్టెంట్, ఇట్స్ యూనిట్స్, డిఫరెన్షియల్, ఇంటిగ్రల్ ఫార్మ్స్ ఆఫ్ జీరో అండ్ ఫస్ట్ ఆర్డర్ మొత్తం అన్నీ ఉన్నాయి. అలాగే ఈ కెమికల్ కైనెటిక్స్ నుంచి ఎన్ని క్వెషన్స్ అయితే ఇంత సిలబస్ ఉంది. ఇంకోటి ఇంకా సిలబస్ ఉంది. అయినా ఎన్ని క్వెషన్స్ వస్తాయి? 'ఏక్ తో ఆ గయా' సింగిల్ క్వెషన్. ఇప్పుడు మన ఫిజికల్ మొత్తం కలిపితే ఎన్ని క్వెషన్స్ వచ్చాయో లెక్కేద్దాం. 1, 2, 2 ఇక్కడ కెమికల్ థర్మోడైనమిక్స్ 2 1, 2, 2, 2 7 1, 2, 2, 2 5 12
13, 13 క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది యావరేజ్‌గా ఫిజికల్ నుంచి. ఫిజికల్ నుంచి 13 క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. 13 అంటే 13 వచ్చేవు. మాక్సిమం 11తో ఆగిపోతాయన్నమాట. ఇంకో 2 క్వెషన్స్ అయితే ఎక్స్‌ట్రా‌గా ఇచ్చాడు మనకి. ఇక్కడ కూడా చూడండి ఇనార్గానిక్ కెమిస్ట్రీలోకి ఎన్ని క్వెషన్స్ వస్తాయి, ఏమేమి లెసన్ నుంచి ఎన్ని క్వెషన్స్ వస్తాయి లెక్కేద్దాం. ఫస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి సిలబస్ చూడండి ఇది. ఇందులో నుంచి ఎటువంటి డెలిటెడ్ టాపిక్స్ లేవు. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి ఎన్ని క్వెషన్స్ వస్తాయంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి యావరేజ్‌గా 1 క్వెషన్ అయితే రావడం జరుగుతుంది. అంటే ఈ లెసన్ నుంచి అసలు క్వెషన్స్ 1 ఆర్ 0 అని ఇచ్చాడు. అంటే ఏంటంటే ఈ లెసన్ మొత్తం పి బ్లాక్ నుంచి, ఎస్ బ్లాక్ నుంచి అన్ని టాపిక్స్ ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి కాబట్టి వాటిలోనే కవర్ అయిపోతుందన్నమాట ఈ క్వెషన్స్ అనేవి. కాబట్టి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి సెపరేట్ క్వెషన్ ఇవ్వాలంటే ఏమి ఇవ్వదు. పీరియాడిక్ టేబుల్ గురించి, ఆక్సిడేషన్ రేట్స్ వాటి గురించి అడిగే ఛాన్సెస్ ఉంటాయి గానీ సెపరేట్‌గా అయితే అడిగే ఛాన్సెస్ లేవు. నెక్స్ట్ ఇందులో మీకు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఎక్కువ టాపిక్స్ అయితే డిలీట్ చేయడం జరిగింది. ఆ టాపిక్స్ ఏంటో చూడండి. హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ తీసేయడం జరిగింది. ఎస్ బ్లాక్ తీసేశారు. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ తీసేశారు. అలాగే మనకి పాలిమర్స్ ఇవి అది వెనకాలొస్తది. నెక్స్ట్ మెటలర్జీ కూడా తీసేయడం జరిగింది. ఇన్ పి బ్లాక్, డి అండ్ ఎఫ్ బ్లాక్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ మాత్రం ఉన్నాయి. పి బ్లాక్ నుంచి చాలా అంటే చాలా టాపిక్స్ తీసేశారు. ఇక్కడ మనకి చూడండి 13-18 గ్రూప్స్‌లో ఏమున్నాయి? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను, జనరల్ టెన్స్, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్, పీరియడ్స్ అండ్ డౌన్ ద గ్రూప్, యూనిక్ బిహేవియర్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ అంతే. ఇవి ఇంతవరకు మాత్రమే మనకి 2024లో మనకిచ్చిన సిలబస్. మనకింకా ఎగ్జాంపుల్ చూడాలంటే 13థ్ గ్రూప్‌లో చూడండి బోలెడంత ఉంది. మనకింకా ఏంటి యూజెస్ ఆఫ్ బోరాన్, ప్రాపర్టీస్, బోరాక్స్, బోరిక్ యాసిడ్, డైబోరైన్, బోరాన్ ట్రైఫ్లోరైడ్, అల్యూమినియం క్లోరైడ్, అల్యూమ్స్ అలా బోలెడన్నున్నాయి. 14థ్‌లో చూసుకుంటే స్ట్రక్చర్ ఆఫ్ ప్రాపర్టీస్, యూజెస్ ఆఫ్ ఎలక్ట్రోప్స్, ఆక్సిడ్స్ అండ్ కార్బన్, సిలికాన్ టెట్రాక్లోరైడ్, సిలికేట్స్, జియోలైట్స్, సిలికాన్స్ మొత్తం అన్నీ. 15థ్‌లో చూసుకుంటే డిలీట్ చేసింది. ప్రాపర్టీస్ అండ్ యూజెస్ ఆఫ్ నైట్రోజన్, ఫాస్ఫరస్, అలోట్రోపిక్ ఫార్మ్స్ ఆఫ్ ఫాస్ఫరస్, ప్రిపరేషన్ ప్రాపర్టీస్, స్ట్రక్చర్ అండ్ యూజెస్ ఆఫ్ అమ్మోనియా, నైట్రిక్ యాసిడ్, ఫాస్ఫైన్ అండ్ ఫాస్ఫరస్ హాలైడ్స్ చాలా, చాలా డిలీట్ చేసేసారు. అలా చాలా వరకు 17థ్ గ్రూప్‌లో గాని, 16థ్ గ్రూప్‌లో గాని, 18థ్ గ్రూప్‌లో కూడా డిలీట్ చేయడం జరిగింది. మనకున్న పి బ్లాక్‌లో ఓన్లీ జనరల్ ప్రాపర్టీస్ వరకు మాత్రమే ఇచ్చారు మనకి. జనరల్ ఇంట్రడక్షన్ మాత్రం చదువుకుంటే సరిపోతుంది. దీని మీద బిట్స్ అడుగుతాడు. ఇంది ఇంత సిలబస్ తీసేసారు కాబట్టి మీరేంటంటే ఆ వాల్యూస్ కూడా గుర్తుపెట్టుకోండి. అంటే అయనైజేషన్ ఎంథాల్పీ వాల్యూస్, అటామిక్ రేడియస్ వాల్యూస్ ఇవి కూడా గుర్తుపెట్టుకోవడం చాలా మంచిది. ఎందుకని చెప్తున్నాను. మీ 2025 సిలబస్ వచ్చేంత వరకు కూడా ఇది ఫాలో అవ్వండి. అలాగే ఎక్స్‌ట్రాగా చదువుకోండి కూడాను. ఎందుకైనా మంచిది. ఈ 2 మంత్స్‌లో చదువుకోండి. మొత్తం హోల్ సిలబస్ మొత్తం లెసన్ అంతా చదువుకోండి. మన సిలబస్ వచ్చిన తర్వాత ఏది తీసేయాలి, ఏది మళ్ళీ ర సెకండ్ టైమ్ క్విక్ రివిజన్ ఇస్తాం కాబట్టి, ఆ టైంలో ఇది తీసేసి మనకొచ్చిన సిలబస్ మాత్రం చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ డి అండ్ ఎఫ్ బ్లాక్స్‌లో ఐ మీన్ పి బ్లాక్‌లో ఎన్ని క్వెషన్స్ వస్తాయో చెప్పలేదు. పి బ్లాక్ నుంచి యావరేజ్‌గా 3-4 క్వెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది పి బ్లాక్ నుంచి. 3-4 3-4 క్వెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డి అండ్ ఎఫ్ బ్లాక్ నుంచి ఎన్ని క్వెషన్స్ వస్తాయి? ఏంటి టాపిక్స్? ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటారు డి అండ్ ఎఫ్ బ్లాక్స్‌ని తెలుసు కదా! ఇన్నర్ ట్రాన్సిషన్ అంటే ఎఫ్ బ్లాక్ చూడండి. ఇది కూడా జనరల్ ప్రాపర్టీస్ వరకు చదువుకుంటే సరిపోతుంది. వాటి యొక్క యూజెస్ ప్రిపరేషన్ ఇక్కడ చూడండి. ప్రిపరేషన్ ప్రాపర్టీస్ ఓన్లీ K2Cr2O7, KMnO4 చదువుకుంటే సరిపోతుంది. అలాగే దీని నుంచి డిలీటెడ్ టాపిక్ ఏదైనా ఉందా అంటే లేదు. ఎటువంటి డిలీటెడ్ టాపిక్స్ లేవు. అయ్యే ఉంటాయి కాబట్టి అవి సరిపోతది. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ కూడా మొత్తం చదువుకోవడం బెస్ట్. దీని నుంచి యావరేజ్‌గా 3 క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి. యెస్. టోటల్‌గా ఎన్ని క్వెషన్స్ వచ్చినాయి దీని నుంచి 143 143 యెస్ 143 అంటే అందరికీ తెలిసిందే. 8 క్వెషన్స్ అయితే రావడం జరిగింది. 8-9 క్వెషన్స్ కూడా రావచ్చు ఒక్కొక్కసారి. యావరేజ్‌గా అయితే 9 క్వెషన్స్, 8 క్వెషన్స్ అయితే ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి వస్తుంది. రిమైనింగ్ అన్ని క్వెషన్స్ మనకు తెలిసిందే. ది లెజెండరీ ఆర్గానిక్ కెమిస్ట్రీ. అందరికి ఫ్యూజ్‌లు ఎగిరిపోయే కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎటువంటి డిలీటెడ్ టాపిక్ లేదు. మొత్తం అంతా సిలబస్ అంతా ఉంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి మాక్సిమం ఆ లెసన్ నుంచి ఎన్ని బిట్స్ వస్తాయి, ఆ లెసన్ నుంచి ఇన్ని బిట్స్ వస్తాయని చెప్పడం వేస్ట్. ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అన్ని బిట్స్ వస్తాయని ఫిక్స్ అయిపోవడం బెస్ట్. రైమింగ్ బా కుదిరింది.
ప్యూరిఫికేషన్ చెప్తున్నా చూడండిలెండి. ఎక్కువ అనేం లేదు. ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక్కొక్క క్వెషన్ ఇచ్చేస్తున్నాడు. ప్యూరిఫికేషన్ ఒక క్వెషన్ ఉంటుంది. అలాగే జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ జీఓసీ నుంచి ఒక క్వెషన్ ఇవ్వడం జరుగుతుంది. హైడ్రోకార్బన్స్ నుంచి కూడా 2-3 క్వెషన్స్ అయితే వస్తుంది. ఎందుకంటే ఆల్కేన్స్ అన్నీ కలిపేసి చెప్తాడు వీడు. 2-3 క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. హాలోజన్స్ నుంచి కూడా ఒక క్వెషన్ వస్తుంది. హాలోజన్ సిలబస్ ఇది. అలాగే ఆక్సిజన్ కంటైనింగ్ ఆక్సిజన్ అంటే ఫినాల్స్ అవి ఆల్కహాల్స్, ఫినాల్స్ అవన్నీ వస్తాయి. ఇష్టం వచ్చినట్టు డయాగ్రామ్‌లో ఏసేత్తన్నాను. యెస్. ఆల్కహాల్స్, ఫినాల్స్, ఈథర్స్. ఇక్కడున్న సిలబస్ ఇది. ఆల్డిహైడ్స్ నుంచి, కీటోన్స్ నుంచి చూడండి. ఎక్కువ నేను ఆర్గానిక్‌లో మీరు అన్నీ చదివేసాం. ఇంకా ఎక్కువ మేము వర్క్ చేయాలనేసిన లెసన్ ఏంటంటే, ఆల్డిహైడ్స్, కీటోన్స్ కొంచెం ఎక్కువ చూసుకోవడం బెస్ట్. ఎందుకంటే దీని నుంచయితే మంచి క్వెషన్‌లొస్తాయి. అన్నీ కూడాను ఏంటంటే, మనకు తెలిసినట్టే ఉంటాయి దీని నుంచి వచ్చే క్వెషన్స్. కానీ ఆన్సర్ చేయలేం. ఎందుకంటే, కాన్సెప్ట్ అంతలా వదిలేస్తాం కాబట్టి దీని నుంచి. ఎక్కువ చదువుకోండి. కార్బాక్సిలిక్ యాసిడ్స్ దీన్ని కార్డినల్ కాంపౌండ్స్ అని కూడా అంటారు. ఆల్డిహైడ్స్, కీటోన్స్‌ని. నేను ఈ టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను నేను. ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్ ఇవి. ఎమైన్స్, డయోజైన్ సాల్ట్స్. ఇంక మిగిలింది మన బయోమాలిక్యూల్స్, పాలిమర్స్ అనేది తీసేసాను. పాలిమర్స్ నుంచి ఎటువంటి టాపిక్ లేదు. డెలిటెడ్ టాపిక్ పాలిమర్స్. అలాగే కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ కూడా తీసేయడం జరిగింది. ప్రిన్సిపల్స్ రిలేటెడ్ టు ప్రాక్టికల్ కెమిస్ట్రీ. ప్రాక్టికల్ కెమిస్ట్రీ నుంచి ఖచ్చితంగా ఒక క్వెషన్ అయితే రావడం జరుగుతుంది. మీకు ప్రాక్టికల్స్ బుక్ ఇస్తారు కదా! ఆ బుక్‌లో చదువుకోండి సరిపోతుంది. ఆ బుక్‌ని ఒకసారి మీరు సేమ్ ఏం అక్కర్లేదు. జనరల్‌గా గ్రూప్ సెపరేషన్ టేబుల్స్ అని ఉంటది. గ్రూప్ సెపరేషన్ టేబుల్ అలాగే క్యాటయాన్స్, యానియన్స్ ప్రిపరేషన్ జరిగినప్పుడు వాటి యొక్క కేటలిస్ట్‌లు చదువుకుంటే సరిపోతుంది అంతే. ఈ లెసన్ నుంచి అంత ఎక్కువ ఏమి అడగరు. బీఆర్‌కో ఇది. ఇది మన ఎంపీసీ, జేఈఈ మెయిన్స్ సిలబస్. ఎన్ని క్వెషన్స్ వస్తాయి కూడా వెయిటేజ్ ఇచ్చాను. ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి వెయిటేజ్ ఇవ్వడం మర్చిపోయాను. 11 క్వెషన్స్. 10-11 క్వెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫిజికల్ నుంచి అది కూడా 10-11 క్వెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంక మనకి మిగిలింది ఇనార్గానిక్ 9-10 క్వెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది సిలబస్. ఓకే. ఈ పీడిఎఫ్స్ కానీ అన్నీ మేము టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. మీకు ఎవరికైనా ఇప్పటికొచ్చి ఇంకా జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఇన్ని సార్లు అడుగుతున్నాను కదా! ఎందుకో ఒకసారి జాయిన్ అయ్యి చూడండి. మీకు నచ్చకపోతే ఛానెల్ నుంచి మళ్ళీ క్విట్ అయిపోదురు గానీ. మీకు డౌట్స్ ఉన్నా మాతో చాట్ చేయొచ్చు. మేము వెంటనే రిప్లై ఇస్తాము. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. అంతే. ఉంటా. బై. గుడ్ బై.